వెల్కమ్ టు 99 బ్రిక్స్ ప్రాపర్టీస్. ఇది న్యూ 4 బిహెచ్కే డూప్లెక్స్ హౌస్ అండి. ఇక్కడ 2 హౌసెస్ అవైలబుల్ ఉన్నాయండి. ఈ హౌస్ వచ్చేసి కార్నర్ హౌస్ అండి. నార్త్ వెస్ట్ కార్నర్ హౌస్, మెయిన్ ఫేసింగ్ నార్త్. హౌస్ ఫ్రంట్ ఎలివేషన్ చూడొచ్చండి, చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. పక్కనే ఉన్నది ఓన్లీ నార్త్ ఫేసింగ్ హౌస్ అండి. 2 హౌసెస్ అవైలబుల్ ఉన్నాయండి. ర్యాంప్ దగ్గర గ్రానైట్ యూజ్ చేశారు అండ్ గేట్ కూడా బ్యూటిఫుల్గా ఇచ్చారు. ఇది హుడా లేఅవుట్ కాలనీ అండి. 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. ఈ హౌస్కి అపోజిట్లో పార్క్ ఉందండి. ఈ కాలనీలో మున్సిపల్ వాటర్ సప్లై కూడా ఉందండి. హౌస్ ముందు కూడా పార్కింగ్ స్పేస్ ఉందండి. ఇది గార్డెనింగ్ ఏరియా అండి. కార్నర్ హౌస్కి 2 సైడ్స్ ఇచ్చారు, స్పేషియస్గా ఇచ్చారు గార్డెనింగ్ ఏరియా. ఇక్కడ పార్కింగ్ ఏరియా ఎక్స్ట్రా వచ్చిందండి. ఇది హౌస్ లోపల పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్లో గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు. పార్కింగ్లో ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ ప్రొవైడ్ చేశారు. ఈ హౌస్ ఏరియా వచ్చేసి 133 స్క్వేర్ యార్డ్స్ అండ్ హౌస్ డైమెన్షన్ వచ్చేసి 30x40 అండి. మంచి డైమెన్షన్ ఉంది. అండ్ హౌస్ బిల్టప్ ఏరియా వచ్చేసి 2600 SFT అండి. 4 బిహెచ్కే డూప్లెక్స్ హౌస్. ఇక్కడ బోర్వెల్ అండ్ సంప్ ప్రొవైడ్ చేశారు. ఇది సెట్ బ్యాక్ ఏరియా. ఇది బ్యూటిఫుల్ మెయిన్ డోర్ ఇచ్చారండి, టీకుడ్ మెయిన్ డోర్. ఈస్ట్ ఫేసింగ్లో కూడా డోర్ ఇచ్చారు. ఇది హాల్. ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్తో బ్యూటిఫుల్గా ఇచ్చారు. ఇక్కడ టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. ఇది హాల్ కమ్ డైనింగ్ ఏరియా. ఇక్కడ కూడా బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి యాప్రాల్ అండి, నియర్ సైనిక్పురి. సైనిక్పురికి జస్ట్ 1.5 కిలోమీటర్స్లో ఉంటుందండి. అండ్ సికింద్రాబాద్ నుండి మీకు 11 కిలోమీటర్స్లో ఉంటుందండి. హౌస్ యొక్క ఫ్లోరింగ్ వచ్చేసి విట్రిఫైడ్ టైల్స్ అండి. ఇక్కడ వాష్ బేసిన్ ప్రొవిజన్ ఇచ్చారు.
ఇది కిచెన్ అండి. కిచెన్లో షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది నార్త్ వెస్ట్ కార్నర్ హౌస్ అండి. ఇక్కడ కిచెన్ పక్కనే వాష్ ఏరియా ఇచ్చారు. ఈ 4 BHK కార్నర్ హౌస్ ప్రైస్ వచ్చేసి 1,60,00,000 అండి. అండ్ ఓన్లీ నార్త్ ఫేసింగ్ 4 BHK డూప్లెక్స్ హౌస్ వచ్చేసి 1,55,00,000 అండి. నెగోషియబుల్. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్లో 2 విండోస్ వచ్చాయి. బెడ్రూమ్లో బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్తో ఇచ్చారు. అన్ని బెడ్రూమ్స్లో ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ ప్రొవైడ్ చేశారు. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 11x11 అండి. మీకు మాస్టర్ బెడ్రూమ్ అయితే స్పేషియస్గా వస్తుందండి. ఇది అటాచ్ వాష్రూమ్. ఈ ప్రాపర్టీ కావాలనుకునేవారు స్క్రీన్పై ఉన్న మా నంబర్కి కాంటాక్ట్ చేయవచ్చండి. స్టేర్ కేస్కి గ్రానైట్ యూజ్ చేశారు. ఇది ఫస్ట్ ఫ్లోర్లో హాల్. ఈ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ వచ్చాయి. ఇక్కడ కూడా బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఈ హాల్లో కూడా టీవీ యూనిట్ స్పేస్ ఇచ్చారు. ఇది మాస్టర్ బెడ్రూమ్. సెకండ్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. చాలా స్పేషియస్గా ఇచ్చారు. ఇక్కడ కూడా బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు విత్ LED లైట్స్. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 18.5x11.5. చాలా స్పేషియస్గా వచ్చిందండి. ఇక్కడ డ్రెస్సింగ్ స్పేస్ ఇచ్చారు. ఇది అటాచ్ వాష్రూమ్. అటాచ్ వాష్రూమ్ స్పేషియస్గా ఇచ్చారు. ఈ హౌస్ యొక్క డైమెన్షన్ వచ్చేసి 30x40.
ఇక్కడ ఎక్స్ట్రా వాష్ ఏరియా ఇచ్చారు. ఇది పూజా రూమ్. ఇది బాల్కనీ. హౌస్కి ఆపోజిట్ పార్క్ ఉందండి. బాల్కనీకి బెడ్రూమ్ నుంచి యాక్సెస్ ఇచ్చారు. ఇది థర్డ్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ యొక్క సైజ్ వచ్చేసి 13x12 అండి. ఇక్కడ స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. ఇది డ్రెస్సింగ్ స్పేస్. ఇది అటాచ్ వాష్రూమ్. ఇక్కడ కూడా స్పేషియస్గా ఇచ్చారు వాష్రూమ్. బాల్కనీ దగ్గర కూడా స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. ఇది టెర్రస్. టెర్రస్ దగ్గర ఫోర్త్ బెడ్రూమ్ ఉందండి. ఇది ఫోర్త్ బెడ్రూమ్ అండి. అన్ని బెడ్రూమ్స్లో బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 11x11 అండి. ఇది కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఈ హౌస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేసామండి. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి. వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఉంటుంది. హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి యాప్రాల్ నియర్ సైనిక్పురి అండి. ప్రైమ్ లొకేషన్లో ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.